జిల్లా ధర్మపురిలో స్వచ్ఛ గోదావరి స్వచ్ఛ ధర్మపురి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ కారణంగా గోదావరి నదిలో భారీగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. స్థానికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్షాళన చేపట్టామన్నారు మంత్రి. రానున్న పుష్కరాల సమయానికి స్వచ్ఛ గోదావరిగా మారుస్తామంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ధర్మపురి క్షేత్రం లోపల అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గోదావరి నదిని ప్రక్షాళన చేసేటువంటి విధంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఇటు దృష్టి సారించినటువంటి పరిస్థితి. అన్న, ఏంది ఎప్పుడు గోదావరి పుష్కరాలు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మొత్తం పొద్దు నుంచి కూడా గోదావరిని ప్రక్షాళన చేస్తున్నారు, మొత్తం చెత్తా చెదారం చేస్తున్నారు. ఇది ప్రత్యేకంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ బాధ్యత గల ఒక మున్సిపల్ కౌన్సిల్, మా చైర్పర్సన్, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ గారు, ఇంకా అధికారులందరూ కూడా సమన్వయంతో వివిధ రాజకీయ పార్టీలను కూడా పిలుపునిచ్చి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పవిత్రమైన గోదావరి తీరాన్ని చెత్తా చెదారం లేకుండా, ఏదైతే ఇక్కడ భక్తులు వస్తే భక్తులు స్నానాలు చేసుకుని బట్టలు వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి అశుభ్రత చేసే పరిస్థితుల పట్ల శుభ్రతగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి గోదావరి తీరం అంతా కూడా. ఎక్కడ ఇబ్బంది జరగద్దని ఉదయం 7 గంటలకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక్కడ మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు శ్రమదానం చేసి ఎంతో కష్టపడి సుమారు వందలాది మంది అన్ని వర్గాల ప్రజలు మన కష్టపడి ఇంత నీట్గా చేయడం జరిగింది. దీన్ని ఇదే విధంగా 365 రోజులు కాపాడే విధంగా మన అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థ కానీ, ఒక సంఘాలు కుల సంఘాలు కానీ, వేరే రాజకీయ పార్టీ కానీ, అది బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కూడా రోజుకొక పార్టీ వచ్చి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు, చైర్పర్సన్ గారు ఉంటారు, వైస్ చైర్మన్ గారు ఉంటారు, అదే టెంపుల్ కమిటీ చైర్మన్ గారు ఉంటారు. వారందరి సమన్వయంతో అందరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా రోజొకరు శ్రమదానం చేసే విధంగా రావాలని చెప్పి శాసనసభ్యుడిగా మంత్రిగా పిలుపునిచ్చుకుంటూ రేపు 27 గోదావరి పుష్కరాలు ఉంటాయి జూలైలో. మరి ఎవరు ఊహించని విధంగా ధర్మపురి శ్రీ లక్ష్మణస్వామి దైవక్షేత్రం, ఈ దైవక్షేత్రానికి సంబంధించినటువంటి దేవాలయం పునర్నిర్మాణం కానీ, దేవాలయం ఉన్నటువంటి అనేక ప్రాచీనమైనటువంటి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, ఇంకా అనేక టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి టెంపుల్స్ కానీ అన్ని టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పునర్నిర్మాణం చేసుకొని ఈ ప్రాంతానికి గోదావరి పుష్కరాలకు వచ్చి కోట్లాది భక్తులకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఘాట్ ఏరియాలకు పుష్కర ఘాట్ను బ్రహ్మాండమైన ఘాట్ ఏర్పాటు చేసుకొని, బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లక్షలాది కోట్లాది మంది భక్తులు వస్తే భక్తులు ఇబ్బంది జరగకుండా దేవుడి యొక్క దర్శనం అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా దర్శనం దొరికే విధంగా, దర్శనం అయ్యే విధంగా ప్రత్యేకమైన దృష్టి పెడతామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా బిగ్ టీవీ ద్వారా మనవి చేసే ఏంటంటే మన ప్రాంతం, మన పవిత్రత, మన గోదావరి మనం కాపాడుకోవాలని చెప్పి శాసనసభ్యుడిగా మంత్రిగా నేను పిలుపునిస్తున్నా. గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు ఈరోజు ఫిబ్రవరి 26 అంటే జూలై 27వ సంవత్సరం జూలైకి పుష్కరాల కోసం ఈరోజు ప్రణాళిక తయారు చేసి నిన్న ముఖ్యమంత్రి గారితో నిన్న క్యాబినెట్ అయిపోయిన తర్వాత గోదావరి పుష్కరాల విషయంలో చర్చ చేయడం జరిగింది. 27వ తారీఖు ప్రత్యేకమైనటువంటి కన్సల్టెంట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బృందం వస్తుంది. ఇక్కడ పుష్కరాలకు ఏమేమి పనులు అవసరం ఉన్నాయి, ఏ విధంగా ఈ గోదావరి పుష్కరాలు కోట్లాది మంది ప్రజలు వస్తే కూడా ఇబ్బంది జరగకుండా పుష్కరాలకు ఏర్పాట్లు జరగాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి 27వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక కన్సల్టెంట్ వస్తుంది. ఆ కన్సల్టెంట్కు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కానీ, బ్రాహ్మణ అగ్రహారాల పెద్దలు కానీ వారి సూచనలు, అభిప్రాయాలు కూడా తెలియజేయాలని మనవి చేసుకుంటూ మరొకసారి ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా నూతనంగా ఎన్నుకోబడ్డ మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిల్ గారు, అదేవిధంగా మా టెంపుల్ కమిటీ చైర్మన్ మా రవణ ఎప్పుడు కూడా నా పక్కన సొంత అన్నలాగా ఉంటాడు నాకు, మా రవణ చైర్మన్గా, వారి సభ్యులు, ఇక్కడ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులు, మా మహేష్ ఇక్కడ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ఈ విధంగా రోజు ఉదయం వచ్చి 7 గంటలకు వచ్చి సాయంత్రం వరకు మన అధికారికి ఇప్పుడే పోలీసు అధికారులు సమీపించేసరికి గోదావరి రూపురేఖలు మారిపోతాయి అంటారు. ఊహించని విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తాను. ఇక్కడ గోదావరి సమీపం లోపల ఉన్నటువంటి ధర్మపురి పాలక మండలితో పాటుగా ధర్మపురి ప్రజలు, వివిధ రంగాల రాజకీయ నాయకులు అందరూ కూడా గోదావరి స్వచ్ఛత కార్యక్రమం లోపల పాల్గొనాలని, పుష్కరను సమీపించినటువంటి నేపథ్యం లోపల ఇటు గోదావరి స్వచ్ఛత చేసినట్లయితే గోదావరి పుష్కరాలకు అద్భుతమైనటువంటి గోదావరిని రూపుదిద్దుతానని చెప్పి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ధర్మపురి నుండి.